వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు ఆలు బోండా మైక్రోవేవ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బ్రెడ్ తీసుకోండి, 4 సైడ్లు కూడా కట్ చేయండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. కట్ చేసుకున్నారు కదా. ఆలు తీసుకోండి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు వేయండి, జీరా పౌడర్ యాడ్ చేసుకోండి, ధనియా పౌడర్, గరం మసాలా, ఆలుని బాగా స్మాష్ చేసుకోండి, అలాగా కలిపియండి. దీంట్లో వేసుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా లైట్ చిన్నగా తరుముకుని వేసుకోవచ్చు. తర్వాత అలా ఉండలుగా చేసుకోండి. అలా ఉండలుగా చేసుకోండి. కొంచెం సైజ్ తగ్గించుకోండి మీరు. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి. మనం కట్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదండి, ఆ బ్రెడ్ అండి వాటర్లో ఒకసారి డిప్ చేయండి. డిప్ చేసి మనం ఆలు కలుపుకున్నాం కదండి, ఆ మధ్యలో పెట్టి అలా చేతితోని అలాగా చేయండి, ఉండగా చేసేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బ్రెడ్ తీసుకొని వాటర్లో డిప్ చేసి బాగా పిండియండి, వాటర్ లేకుండా. ఆలు మధ్యన పెట్టి, ఆలు మనం చేసుకున్నాం కదా మిశ్రమాన్ని, ఆ మధ్యలో పెట్టి అలాగా రౌండ్గా చేసి, ఇప్పుడు ఓవెన్ దగ్గర రండి. కన్వెక్షన్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లోని ప్రీహీట్ చేసుకోండి. నాన్ స్టిక్ తవ్వకి లైట్గా ఆయిల్ అప్లై చేసి అవి అలాగా ఉండలన్నీ పైన పెట్టేయండి. ప్రీహీట్ అయిపోయింది. చిన్న స్టాండ్ తీసుకొని అలా లోన పెట్టి టర్న్ టేబుల్ మీద పెట్టేసేయండి. పెట్టేసి 6 minutes 7 minutes టైం సెట్ చేసేయండి. ఇది యాక్చువల్గా శనగపిండితో చేస్తారు. నేను కొంచెం శనగపిండి కాకుండా నేను బ్రెడ్తో చేస్తున్నాను, ఒక డిఫరెంట్గా ఉంటుందని. నెక్స్ట్ గ్రిల్ మోడ్ ఆన్ చేసుకోండి. గ్రిల్ మోడ్ ఆన్ చేసుకొని 10 minutes టైం సెట్ చేయండి. అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. డీప్ ఫ్రై ఐటమ్ కూడా నేను ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మీకు పకోడీ కూడా నేను చూపిస్తాను. అయిపోయినాయి, చూద్దాం. చాలా బాగా కనబడుతున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇంట్లోని ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి మీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఏ విధంగా వచ్చింది అనేది. ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే చెప్పండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.